యథార్థముగా ప్రవర్తించేవారు మాత్రమే ఏ దేవుని గుడారములో అతిథిగా ఉంటారు. యథార్థంగా ప్రవర్తించేవారు మాత్రమే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివాసంగా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నాడు దేవుని పిల్లలుగా ఎంత మట్టుకు మనం యథార్థంగా ప్రవర్తించగలుగుతున్నాం? అసలు ఏంటి యథార్థత అంటే? చూడండి, కీర్తన 33:4 చూస్తే యెహోవా వాక్యము యథార్థమైనది. చూసారా? అసలు యథార్థత అంటే ఏంటి? దేవుని వాక్యమే యథార్థమైనది అని చెప్పి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలంగా ఎంతవరకు దేవుని వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నాం? అందరికీ ఆశే, నేను ఆయనతో పాటుగా నివాసం ఉండాలి, ఆయన పరిశుద్ధ పర్వతములో నేను కూడా స్థలాన్ని సంపాదించుకోవాలి, ఆయన గుడారములో నేను కూడా అతిథిగా ఉండాలి అనే ఆశ కలిగినటువంటి ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యథార్థత. యథార్థత అంటే చెప్పాను కదా, దేవుని వాక్య ప్రకారమైనటువంటి ప్రవర్తన.